ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధానంలో మనం చేరి వచ్చాం. లెంట్ డేస్లో ప్రతిరోజు యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణమును గూర్చిన ప్రవచనాలు, ప్రవక్తలు ప్రవచించినటువంటి ప్రవచనాలు యేసు ప్రభు వారి యొక్క శిలువ మరణంలో ఎలా నెరవేర్చబడ్డాయో అనుదినము మనము జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. గడిచిన పాఠంలో వర్తమానంలో యేసు ప్రభు శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యోధాను గురించి మనము మొదటి భాగముగా గడిచిన వర్తమానంలో తెలియజేసుకున్నాం. ఈరోజు మరో భాగము ఇస్కరియోతు యోధా యొక్క జీవిత విధానము లేకపోతే గుణలక్షణములు. ఆయన రెండో భాగం అసలు ఎందుకు యేసు ప్రభు వారిని అప్పగించవలసి వచ్చింది, ఈ విషయాల్ని కొన్ని మనము సాధ్యమైనంత వరకు ఒకవేళ మరొక ఎపిసోడ్కు ఉంటే ఉండొచ్చు, లేదా ఈ దినాన మనము ముగించుకుందాం. గడిచిన వర్తమానంలో మనం విన్నాం, యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచి అభిషేకించి అపోస్తలులని పేరు పెట్టి అధికారం ఇచ్చి ఆయా ప్రాంతములకు, గ్రామములకు, పట్టణాలకి ఇద్దరిద్దరుగా పంపించిన ఆ వారిలో అపోస్తలులలో ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. యోధా అపోస్తలత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఎందుకు అనేది గడిచినటువంటి వర్తమానంలో మనము చూసాం. తాను అంతకుముందు ఉన్నటువంటి ఆ గ్రూపును విడిచి, అంతకుముందు అతడు యూదుడే, యోధా పరిపాలన, యోధా రాజ్యమును కోరుకున్నవాడు. ఇప్పుడు ఆ గ్రూపును వదిలి, తాను నమ్మినటువంటి వారిని వదిలి, తాను నమ్మినటువంటి సిద్ధాంతము కొరకు, అంటే రోమీలకు వ్యతిరేకముగా రోమా రాజ్యమును కూల్చివేయాలన్న ఉద్దేశముతో యోధామత అభిమానీయతను, యోధామత ప్రవీణుడు, అంతటి ఘనత కలిగిన వాడు. మనము అందరికీ తెలుసు, అపోస్తలుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు యోధామతము ప్రవీణుడుగా, యోధామత అభిమానిగా క్రైస్తవులను హింసించాడు. ఇప్పుడు ఇస్కరియోతు యోధా మనస్తత్వం కూడా అదే, యోధామత అభిమాని అయిన. అందువలన రోమీలు యోధామతమునకు వ్యతిరేకంగా ఉంటున్నారు కనుక వారి మీద ఎదురు తిరుగుతూ ఉన్నాడు. ప్రభుత్వానికి ఎదురు తిరిగిన వారిని నక్సలైట్లు అంటారు, ఉగ్రవాదులు అంటారు, తీవ్రవాదులు అంటారు. వారిని ఊరి నుండి బహిష్కరిస్తారు. అలాంటి బహిష్కరణకు గురైనటువంటి వాడు ఇప్పుడు ఈయన యేసు ప్రభు వారి యొక్క మహత్కార్యములను చూసి, ఆశ్చర్యమైన కార్యాలను చూసి యేసు ప్రభుతో చేరాడు. కారణం ఏమిటి అంటే, యేసు ప్రభు యూదులకు రాజుగా ప్రకటించబడుతున్నాడు. అంటే యూదులకి ఒక ప్రత్యేకమైన రాజ్యం కావాలి, ఒక రాజు కావాలి, పరిపాలన కావాలి. ఇదే కదా ఇతని ఆలోచన, ఇతని ఆశ అంతా అదే కదా. ఆ ఆశ క్రీస్తులో నెరవేరుతుందని వచ్చాడు. ఇప్పుడు ఇక్కడ కూడా తన ఆశ భంగం అయిపోయింది. కారణం ఏమిటంటే, యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యం వేరు, మీ రాజ్యం వేరయ్యా. నేను వచ్చింది పాపిని పిలవడానికి, పాపుల్ని రక్షించడానికి. మీరేమో రాజ్య స్థాపన కావాలనుకుంటున్నారు ప్రత్యేకంగా. అది కాదు, నేను ప్రాణమును పెట్టడానికి వచ్చాను, ప్రాణాలు తీయటానికి కాదు అని యేసు ప్రభు వారు చెప్పారు. ఈయన ఉద్దేశం ఏంటి? ప్రాణము తీసైనా సరే సొంత రాజ్యమును ఏర్పరచుకోవాలి. యేసు ప్రభు ఏంటి? ప్రాణము పెట్టైనా సరే పాపిని రక్షించాలి. వీరిద్దరికి పొత్తు కుదరలేదు. అప్పుడు నిరాశపడ్డాడు. యేసు ప్రభు వారిని రాజుగా చేయాలని ప్రజలందరూ కోరుకుంటే వారిని ప్రోత్సహించి అదే ఉద్దేశము కలిగి ఉన్నాడు ఇస్కరియోతు యోధా.
యేసు ప్రభు అన్నాడు, నేను రాజునవడానికి రాలేదు, రాజ్యాలు పరిపాలించడానికి రాలేదు అనగానే ఇస్కరియోతు యోధా నిరాశపడ్డాడు. ఇది గడిచినటువంటి వర్తమానాల్లో మనం విన్నాం సువివరంగా. ఇక్కడ నుంచి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. నిరాశపడ్డటువంటి ఇస్కరియోతు యోధాలో ప్రవేశించిన సాతాను ఇస్కరియోతు యోధాలోనికి ప్రవేశించింది. ఇప్పుడు సాతాను ప్రవేశించింది అంటే సాతాను పట్టిన వారు అంటాం మనం, అంతే కదా. దెయ్యం పట్టిందండి అమ్మాయికి, దెయ్యం పట్టిందండి అతనికి అంటాం. దెయ్యం పట్టిన వారి బిహేవియర్ వేరుగా ఉంటుంది, వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది. దెయ్యం పట్టిన వారి చూపు వేరుగా ఉంటుంది. దెయ్యం వారిలో ఉంటే, సాతానుడు వారిలో ఉంటే, స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు, వాళ్ళ చూపు మారిపోద్ది, వాళ్ళ మాట మారిపోద్ది, వాళ్ళ ముఖ కవలికలు మారిపోతాయి, వారు చేసే ప్రతి పని కూడా సాతానుకి అనుకూలముగా ఉంటుంది. అలాగుండి మనం చూస్తూ ఉంటాం. చాలామంది దెయ్యాలు పట్టిన వాళ్ళు మనం చూస్తాం. వాళ్ళు మనుషులు తిన్నట్టు తినరు. ఎవరైనా సరే కొంతమంది పిల్లలు కొంచెం ఎక్కువ అన్నం తిన్నారనుకో ఏమంటారు, దెయ్యం తిన్నట్టు తింటావేంట్రా అంటారు. దెయ్యం తిన్నట్టు తింటా అంటే దెయ్యం తిండి వేరుగు, ఆ తిండి కూడా సామాన్యంగా తిండదు, ఇంత తింటుంది అన్నమాట దెయ్యం. వారి యొక్క చూపు వేరుగా ఉంటుంది. వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళ చూపు భయంకరంగా భయం పుట్టింది. అలా చూస్తారు వాళ్ళు మాట్లాడితే కూడా అలాగే ఉంటుంది. చాలామందిని దెయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తూ ఉంటాను నేను. ఇప్పుడు ఇక్కడ నిరాశపడినటువంటి ఇస్కరియోతు యోధా ఏ విషయంలో నిరాశపడ్డాడు అంటే, ఈయన కోరిక, ఈయన ఆశ ఆ రోమా సామ్రాజ్యాన్ని కూల్చివేయాలి, పతనం చేయాలి, యోధా రాజ్యమును ప్రత్యేకించాలి. యూదుడు ఈయన. అయితే యేసు ప్రభు వారు అందుకు రాలేదన్నాడు. నువ్వు ప్రాణాలు తీయాలనుకుంటున్నావు, నేను ప్రాణం పెడతానికి వచ్చాను అని. ఇప్పుడు మనం యెరూషలేముకు వెళుతున్నాం. మనుష్య కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడతారు, వారు ఆయనను కొట్టి గాయపరిచి శిలువ మరణానికి అప్పగిస్తారనేసరికి ఈయనకి నేను అనుకున్నది వేరు, ఈయన చెప్పేది వేరు, ఇక అసలు కుదరదో ఇది అనుకున్నాడు. యేసు ప్రభు దగ్గర, యేసు ప్రభు శిష్యులలో ఇస్కరియోతు యోధా స్థానము చాలా ప్రాముఖ్యమైన స్థానం. వారిద్దరి యొక్క స్థానము. యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చున్నా, యేసు ప్రభు కుడి వైపున యోహాను గారు కూర్చునేవాడు, యేసు ప్రభు ఎడమ వైపున ఇస్కరియోతు యోధా గారు కూర్చునేవారు. కుడి వైపున యోహాను గారు కూర్చునేవారు, ఇటువైపేమో ఎడమ చేతి వైపున ఇస్కరియోతు యోధా గారు కూర్చునేవారు. అదే మనము ఆఖరి రాత్రి భోజనము అనేటువంటి ఆ ఫోటోలో కూడా చూస్తూ ఉంటాం. వారు మనలాగా భోజనం చేయరు. ఎదురుగా దిండులు ఉంటాయి, ఒక బెడ్ మీద కూర్చున్నట్టు దిండ్లు ఉంటాయి. ఆ రౌండ్లు చుట్టినటువంటి దిండ్ల మీద వాళ్ళు ఈ చెయ్యి మోచేయలా ఆనిచ్చి కాళ్ళు వెనక్కి మడుచుకొని కూర్చుంటారు. కూర్చొని ఆ రొట్టె తీసుకొని ఈ చేత్తో రొట్టె పట్టుకొని ఒక్కొక్క ముక్క తుంచుకొని తింటూ ఉంటారు. ఇది వాళ్ళ భోజన పద్ధతి, తినే పద్ధతి. అలా కూర్చున్నప్పుడు ఇలా ఈ చేతి మీద ఆధారపడి వారు కాళ్ళు మడుచుకొని కూర్చున్నప్పుడు వీళ్ళు ఈ యేసు ప్రభు వారి తల ఇస్కరియోతు యోధా అది మీద ఉంటుంది, భుజానికి ఆనుకుంటుంది. యేసు ప్రభు భుజానికి ఇప్పుడు యోహాను గారు ఆనుకొని ఉంటాడు. అందుకే నేను భుజమున రొమ్మును ఆనుకొని ఉన్న శిష్యుడు అని ఉంటుంది యోహాను గారిని గురించి. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఇస్కరియోతు యోధా యేసు ప్రభు దగ్గర ప్రాధాన్యత కలిగి ఉన్నాడు. అక్కడ ఖజానా అతనే చేసేవాడు, ట్రెజరర్ అనమాట. ఆ ఉన్నటువంటి వారిలో ట్రెజరరీ, ఖజానాదారుడు. ఎవరు ఏది ఇచ్చినా డబ్బులు ఇతని దగ్గరే ఉండేవి. ఇతను సొంతగా వాడుకున్నాడు కొంత. చరిత్ర చెబుతుంది,
ఈ కమిటీలో వేల వరకు ఉన్నటువంటి కానుకల సంచిలో నుంచి, ఖజానా సంచిలో నుంచి కొంత సొంతగా వాడుకున్నాడంట. ఇక నేను వెళ్ళిపోతాను, ఇతనితో నాకు పని లేదు, ఇక నా ఆశలు నెరవేరవేని దగ్గర నేను వెళుతున్నానని బయలుదేరి వెళ్ళే సమయంలో, సరే వెళ్తే వెళ్ళావు, మా లెక్కలు మాకు చెప్పి వెళ్ళి అంటారుగా ఎవరైనా. అడక్కముందే మనకిష్టం లేకపోతే మనం లెక్కలు చెప్పేసి వెళ్ళిపోవాలి కదా. అందుకొరకు ఇతని దగ్గర ఖజానాలో డబ్బులు తగ్గినాయి. ఇప్పుడు ఈ డబ్బులు తగ్గిని కూర్చాలి అండి, ఏం చేయాలి అని అప్పుడు ఆయన యేసు ప్రభువుని అమ్మడానికి సిద్ధమయ్యాడు. బైబిల్ గ్రంథంలో మనం చదువుకుందాం. లోకాసువార్త 22వ అధ్యాయము, లోకాసువార్త 22వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. 22వ అధ్యాయం 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిన సాతాను. ఈరోజు మన వాక్య భాగము, నిరాశ చెందిన ఇస్కరియోతు యూదాలో ప్రవేశించిన సాతాను. సాతానికి నీవెప్పుడు అవకాశం ఇస్తావో సాతానుడు నీలోనికి ప్రవేశిస్తాడు. ఏ విషయంలో నువ్వు బలహీనంగా ఉన్నావో ఆ స్థితిలో నుంచే నీలోనికి ప్రవేశిస్తాడు సాతానుడు. నువ్వెక్కడ బలహీనంగా ఉన్నావు? తిండి విషయంలోనా, ధనము విషయంలోనా, లేకపోతే వస్త్రధారణ విషయంలోనా, అలంకరణ విషయంలోనా, లేకపోతే నీవు లోక సంబంధమైనటువంటి ఏ విషయంలో నీవు బలహీనమో ఆ విషయంలో అంటే ఆ డోర్లో నుంచే నీలోనికి ప్రవేశిస్తాడు. సాతానికి నువ్వు అవకాశం ఇస్తేనే సాతాను నీలోనికి వస్తాడు. సాతానికి అవకాశం ఇవ్వకపోతే సాతాను వస్తాడా? రాడు కదా. మా అమ్మాయి ఇంటికాడ తలదించితే అసలు మరలా కాలేజీకి వెళ్ళిందాక ఇంటికి వచ్చిందాక తలెత్తదండి. ఎలా వెళ్ళిపోయిందో తెలియట్లేదు పాస్టర్ గారు అంటుందాక. అంటే అసలు తలదించదు, మరి ఎలా వెళ్ళిపోయింది అంటే తలెత్తే టైం ఎక్కడిది అమ్మకి ఎప్పుడు ఫోన్లో. నేనైతే దారి నడుస్తున్నా కానీ ఇప్పుడు చూడండి, ఫోన్ చూసుకుంటా పోతారు. ఎవరు తగిలినా సరే తగిలితే తగిలాలే అనుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆ ఫోన్లో కెలిగి ఎవరినో పరిచయం చేసుకుంది. ఆ పరిచయంతో తల్లి అంటది, అసలు అమ్మాయి తల కూడా పైకెత్తదు పాస్టర్ గారు, వాడు ఎట్ట మోసం చేశాడో తెలియదండి అన్నది. ఇప్పుడు ఎవరు మాట్లాడుకోవటాలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు, అన్నీ ఫోన్లోనే. చాటింగ్లు, ఇంకేమిటి, మొత్తం అన్నీ ఫోన్లోనే చేయటమే, ఫోన్లోనే. చివరికి నా దాకా వచ్చింది, పాస్టర్ గారు పలానా దగ్గర ఉన్నారంటండి. అంటే నేనేం చేశాను? వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా వచ్చారు. వాడు ఎక్కడో దూరం నుండి వచ్చాడు. అమ్మ పలానా దగ్గర ఉన్నారు అంటే సరే వెళ్ళండి అని పంపిస్తే, మరి అసలు తల్లిదండ్రికి అంత నమ్మకం తెలుసా? రోడ్డు మీద కూడా పోదు పాస్టర్ గారు అమ్మాయి, మొత్తం ఇంట్లో నేనమ్మా. అవకాశం ఇవ్వకపోతే ఒక పురుషుడు ఒక స్త్రీని, పురుషుడు బుద్ధి అంతా అంతే, పొద్దుగూలు తిరుగుతూ ఉంటాడు. ఇదివరకు సైకిళ్ళే మా టయాల్లో సైకిల్ వేసుకొని బెల్లి కొట్టుకుంటూ తిరుగుతూ ఉండేవాళ్ళు లైన్. ఇప్పుడు బైకులు, ఆ బైకులు కూడా ఎట కూర్చొని తోలే కాదు, ఎట కూర్చొని తోలేసరికి ఆ ఇంటి ముందుకు వచ్చేసరికి ఆ అమ్మాయికి అబ్బా భలే అసలు ఎంత అనుకోని అంతే అయిపోయింది. 4 సార్లు తిరగగానే ఆడపిల్లలు మంచోళ్ళమ్మా, జాలి కలిగిన వాళ్ళు. 2 సార్లు వాళ్ళ అమ్మడి తిరిగితే, వాళ్ళ వెనకాల తిరిగితే, అందుకేగా మరి ఇట్లా జరుగుతున్నాయి. నువ్వు అవకాశం ఇవ్వబట్టేగా. ప్రేమలో, పెళ్ళిళ్ళు, అక్రమ సంబంధాలు అన్నీ కూడా అవకాశం ఇచ్చేది స్త్రీయే. స్త్రీ అవకాశం ఇస్తే వాడు ప్రవేశిస్తాడు, మాటలు కలుపుతాడు, చూపులు కలుపుతాడు, ఆఖరికి నీ జీవితాన్ని పాడు చేస్తాడు. ఇస్కరియోతు యూదా జీవితంలోనికి సాతానుడు ప్రవేశించడానికి సాతాను రాలా. ఇస్కరియోతు యూదా నిరాశపడ్డాడు.
యేసు ప్రభు రాజు అయితే యోధా మతం రాజ్యం పరిపాలిస్తే నేను కూడా అందులో ఉంటాను అనుకున్నాడు. యేసు ప్రభు దాన్ని ఖండించాడు గనక యేసు ప్రభు మీద ఇప్పుడు ఈయనకి ఆశలు తీరిపోయినాయి, పగ పెరిగిపోయింది. ఎంత మనకు కాదు అసలు ఎందుకు ఇంకా రాజ్యాన్ని స్థాపించకపోతే, ఆ రాజులకి రోమ ప్రభుత్వానికి ఎదురు తిరగకపోతే ఎందుకు? ఎంత వేల మంది జనాన్ని పెట్టుకొని ఎదురు తిరగకుండా ఈయన చచ్చిపోతానంటాడు ఏంటి అసలు అని నిరాశపడ్డాడు. ఇప్పుడు మనము ఆయనతో మరణించుటకు వెళ్ళాలా అని అడిగాడు. ఇప్పుడు మనం వెళ్దాం పదండి యెరూషలేముకి. మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడుతున్నారు, ఆయన శిలువలో చనిపోతాడు అంటే ఈ ఇస్కరియోతు పక్కన వాళ్ళని అడుగుతున్నాడు. అయితే ఇప్పుడు మనం కూడా ఆయనతో పాటు చావాలా? చావడానికా నేను ఉద్యమాన్ని నడిపింది? నేను చనిపోవడానికా ఉద్యమంలో చేరింది? నేను చనిపోవడానికి కాదు, చంపైనా యోధా రాజ్యమును స్థాపించాలని నేను ఎలాగొస్తే ఇతనేంటి నా ఆశల మీద నీళ్లు జల్లుతున్నాడు అని నిరాశపడి ఏం చేద్దామా అనుకునే లోపులో సాతానుడు లోపలికి వచ్చి ఏం చేశాడు? అమ్మని ఏమో మాట్లాడిందామా? లోపల మనసులో అనుకుంటుంది దేవుడు తినొద్దు అన్నాడంట, ఎందుకో ఏం చెప్పాడో అర్థం కాల, అనవసరంగా తినొద్దు అన్నాడు అనుకుంటుంటే ఇది నిజమా అన్నది సాతాను. ఏం మాట్లాడకుండా వెళ్తే ఇంకా మాట్లాడేవాడు కాదు. ఇది నిజమా అంటే అవును నిజమే, తినొద్దు అన్నాడు. మాటలు కలిపేసింది. ఇస్కరియోతు యోధాలో సాతాను ప్రవేశించాడు, అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఇతని స్వభావం మారిపోయింది, ఇతని మాటలు మారిపోయినాయి. వెంటనే అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళాడు. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి యేసును అప్పగించడానికి అతడు బేరం కుదుర్చుకుంటున్నాడు. చూడండి 4వ వచనం, కనుక వాడు వెళ్ళి అంతలో 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించాను గనుక వాడు వెళ్ళి ఆయనను వారికి ఎలాగూ అప్పగింపవచ్చునో దానిని గూర్చి ప్రధాన యాజకులతోనూ అధిపతులతోనూ మాట్లాడాను. ఒక విషయాన్ని గమనించాలి మనం. యేసు ప్రభుని పట్టుకోవడానికి వీలుగాక ప్రధాన యాజకులు తిప్పలు పడుతున్నారు. ఎలా పట్టుకోవాలి, ఆయన్ని ఎలా బంధించాలి, ఎంతమంది ప్రజలు ఎదురు తిరుగుతారేమో అని వీళ్ళే భయపడుతుంటే ఎలా పట్టుకోవాలో ప్లాన్ ఇచ్చింది ఎవరు? ఇస్కరియోతు యోధా ప్లాన్ ఇచ్చాడు. ఎక్కడ రావాలో, ఎక్కడ కలవాలో, నేను ఎక్కడి నుంచి వస్తానో అన్ని ప్లాన్లు ఇచ్చేది వీళ్ళే. అవునా? వెళ్ళిపోయేటప్పుడు ప్లాన్లు ఇచ్చా, ఎక్కడోడో వచ్చి మన ఇంటి ముందుకు వచ్చి వెళ్తాడు, వాడికి రూట్ తెలుసా? రూట్ మ్యాపులన్నీ ఇచ్చేది మీరే. ఆ రూట్ మ్యాప్ ప్రకారం వచ్చి బండి ఆగితే వెళ్ళిపోయేది మీరే. సాతానుడు ఇస్కరియోతు యోధాలోనికి చేరి ఇప్పుడు ప్లాన్ ఇస్తున్నాడు యాజకులకు, ప్రధాన యాజకులు. యేసు ప్రభుని ఎలా అప్పగించవచ్చో, ఎలా బంధించవచ్చో మొత్తం క్లియర్గా చెప్పేశాడు ఆయన. ఏం లేదండి, మీరు సైనికులను పంపించండి, నేను ఉంటాగా అంటే ఎవరు చెప్తున్నారు ఇప్పుడు? ఇస్కరియోతు యోధా కాదు, లోపలున్న సాతాను పని ఏంటి? అసలు పగేంటి సాతానికి? మొదటి నుండి కూడా యేసు ప్రభుని శిలువ మరణానికి అప్పగించాలి, అసలు లేకపోతే నేను పరిపాలించేదనుకొని యేసు ప్రభుని వారికి అప్పగించడానికి పూనుకున్నాడు. వెళ్ళాడు, బేరం మాట్లాడుకొని వచ్చాడు. ఆ భోజన పంక్తిలో కూర్చుంటే యేసు ప్రభువు వాళ్ళని చూడగానే ఇస్కరియోతు యోధాలో సాతానుడు కనపడ్డాడు. ఇది యేసు ప్రభు వారు గమనించారు. చూడండి అంటున్నాడు మార్కు సువార్త 14వ అధ్యాయం 18వ వచనంలో. మార్కు సువార్త 14వ అధ్యాయము 18వ వచనం చదవండి. వారు కూర్చుని భోజనము చేయుచుండగా
కలిపి చదవమ్మా. వారు కూర్చొని భోజనము చేయుచుండగా యేసు ప్రభు అంటున్నాడు, మీలో ఒకడు అనగా నాతో భుజించుచున్నవాడు నన్ను అప్పగించునని నిశ్చయముగా చెబుతున్నాను అంటున్నాడు. యోహాను సువార్త 6వ అధ్యాయము 70వ వచనం చదవండి. యోహాను సువార్త 6వ అధ్యాయము. అప్పుడు యేసు ప్రభు అంటున్నాడు వాళ్ళతో, అందుకు యేసు ప్రభు అంటున్నాడు, నేను మిమ్ములను 12 మందిని ఏర్పరచుకున్నాను కదా. 12 మందిని ఏర్పరచుకొని 12 మందికి అపోస్తలులను పెట్టి 12 మందికి అభిషేకం ఇచ్చి 12 మందికి అధికారం ఇచ్చి పంపించా కదా. అయితే ఇప్పుడు జరిగింది ఏంటో తెలుసా? మీలో ఒకడు సాతాను హెచ్చరిస్తున్నాడు. మామూలు సమయాల్లో ఏదైనా చెబితే మా గురించి అనుకుంటారే, సువంటి రోకల పొట్టని మీకు తెలుసుగా. మరి 12 మందికి తెలీదా? ఆత్మజ్ఞానం లేదా? మీలో ఒకడు సాతాను అన్నాడు. వీళ్ళందరూ అన్నారు, ఎవరు ఏ ప్రభు అంత ఘోరంగా చెబుతున్నాడు, మనలో సాతాను ఎవరు అనుకుంటున్నారు. బాధపడుతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు చూస్తే ఇస్కరియోతు యోధాలో సాతానుడు కనపడుతున్నాడు ప్రభుకి. 12 మందిని నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా, కానీ మీలో ఒకడు సాతాను కనపడుతున్నాడు. మీలో ఒకడు కనపడుతున్నాడు అంటే వీళ్ళందరూ బాధపడ్డారు. ఏంటి అన్నయ్య మనల్ని అంటాడు, ఏంటి అట్లాగా అంటాడని బాధపడతారు. చూశారు అట్లాగా ఈ శిశువులంతా, ఏంటి ప్రభు మనం సైతాను అయ్యామా? ఎవరు రా సాతాను అంతగా ఎందుకు అంటున్నాడు రా? ఎవరు ప్రభు అని అడిగారు. ఆఖరికి సాతాను ఎవరు లేరు, ఇక్కడ ఎవరు లేరే, మేమెందుకు సాతాను అవుతామయ్యా? మీ కొరకు మేము సమస్తాన్ని వదిలిపెట్టి నీతో వస్తే మేము సాతాను అవ్వడం ఏంటి అన్నాడు. ప్రభు అన్నాడు, నాతో పాటే పాత్రలో చేయబెట్టి ఎవరున్నారో నేను ఎవరికి ముక్క ఇస్తానో వాడే సాతాను అన్నాడు. నేను ఎవరికైతే రొట్టెని ఇస్తానో వాడే సాతాను అన్నాడు. ముంచి ఇస్కరియోతు యోధాకిచ్చి, యోధా నువ్వు చేయవలసిన పని ఏంటో త్వరగా చేయిపో అన్నాడు. కానీ వీళ్ళు ఎవ్వరు గుర్తించరా. ఆయన వెళ్ళిపోతున్నాడు. వీళ్ళందరూ అడిగారు, ప్రభా యోధాన్ని ఎక్కడికి పంపిస్తున్నావు అన్నాడు. యోధాన్ని ఎక్కడికి పంపిస్తున్నావు అంటే, అది నాకు ఆయనకి తెలుసు, మీకు తర్వాత తెలుస్తుంది అన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మనం ఏ విషయంలో బలహీనంగా ఉంటామో ఆ విషయంలో నుండే సాతాను మనలోనికి ప్రవేశిస్తుంది. చాలామంది తిండి విషయం శోధించబడతారు తెలుసా? తిండి విషయంలో నేను శోధించబడను, కానీ 3 రోజులు ఉపవాసమైన ఉంటా, 3 రోజులు ఒక్క రోజైనా తింటా. ఇది నా పద్ధతి. లేకపోతే పస్తులుంటా, ఉంటే తింటా. ఇలా కాకుండా భోజనం విషయంలో శోధించబడేవారు చాలామంది ఉన్నారు. నిద్ర విషయంలో శోధించబడేవారు ఉన్నారు. అలంకరణ విషయంలో శోధించబడేవారు ఉంటారు. ఎంత అలంకరించుకున్నా ఇంకా ఏదో కొదువు ఉన్నట్టు బయట దాకా వచ్చి మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఏదో సరి చేసుకొని వస్తారు. ఇంతసేపు అలంకరించుకొని రోడ్డు మీదకి వచ్చిన రోడ్డు మీద కూడా ఇంక సరి చేసుకున్నా అంటే వీళ్ళకి అలంకరణ శోధించబడుతున్నారు. కొంతమంది బంగారు వస్తువులతో శోధించబడతారు. కొంతమంది ధనము వారికి దైవము, ధనమే దైవం. డబ్బు కోసం అంటుంటారు, అరే డబ్బు కోసం గడ్డి కూడా తింటారు అని. డబ్బుతో శోధించబడతారు. పెద్ద పాస్టర్ గారు చెప్పింది ఒక్కటే, నాకు చెప్పింది ఒకటే. ఏంటో తెలుసా? డబ్బును ప్రేమించొద్దు. నువ్వు ఏ రోజు డబ్బును ప్రేమించొద్దు. నువ్వు డబ్బును ప్రేమిస్తే సేవ చేయలేవు. నువ్వు సేవను ప్రేమించు, డబ్బులయ్యే ఇస్తాడు దేవుడు అన్నాడు. నేను అదే, ఈరోజుకి నేను ఏ రోజు డబ్బును ప్రేమించను.
ఏమీ లేకపోయినా సరే, ఏమీ లేకపోయినా ఒకే రకంగా ఉంటా, డబ్బులు ఉన్నా అలాగనే ఉంటా. కాదు, డబ్బుని ఏ రోజు ప్రేమించలా, అదే నేర్చుకున్నా. దేవుని పరిచర్య ప్రాముఖ్యమైంది కాబట్టి పరిచర్యను ప్రేమించాలి. డబ్బును ప్రేమించాడు ఇస్కరియోతు యూదా, దాని ద్వారానే సాతాను తనలోనికి వచ్చింది. నువ్వేమి ప్రేమిస్తున్నావు సహోదరి? నువ్వు దేనిని ప్రేమిస్తున్నావు? లోకంలో ధనాన్ని ప్రేమిస్తున్నావా? అందుకే ఏది ప్రేమించకూడదు. ఇస్తే ప్రేమతో పెట్టుకుంటాం, వాళ్ళ ముందు ఒక వారం పెట్టుకుంటే తీసి పక్కన పడేస్తాం. దేని ద్వారా కూడా మనం శోధించబడకూడదు. డబ్బు ద్వారా శోధించబడే వాళ్ళు, సాతాను నిన్ను నీ మైండ్లో ఏ ఆశ ఉందో దాని ద్వారానే శోధిస్తాడు. ఆహారము ద్వారా, ధనము ద్వారా, అలంకరణ ద్వారా, వస్త్రముల ద్వారా, బంగారము ద్వారా, ఏ విషయములో నువ్వు బలహీనంగా ఉన్నావో ఆ దాని ద్వారా నీలోనికి ప్రవేశించి నిన్ను శోధించి దేవునికి దూరం చేస్తుంది. ఇస్కరియోతు యోధాలాగా సాతానుకి మనము అవకాశం ఇవ్వకూడదు. మిగిలిన విషయాలు మరలా రేపాఠంలో చూసుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. రాత్రి ఈ రీతిగా అనేక మంది చేరుతున్నారయ్యా. ప్రతి రాత్రి చేరి నిన్ను స్తుతించులాగున సహాయం దయచేయమని మా ప్రభువుని మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తమే